లక్షల మంది కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ద్వారా బిజినెస్ ప్రమోషన్స్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోట్ చేయబడను. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. ముందుగా ఆ వీడియోని లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఈ బంగారం లాంటి వీడియో యూట్యూబ్లో ఎక్కువ మందికి రీచ్ అయ్యిద్ది అనమాట. యూట్యూబ్లో ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చిన్న లైక్ కొట్టండి. లైక్ చేశారా? అలాగే వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని పూర్తిగా చూస్తేనే సంచలనమైన నిజాలు మీరు తెలుసుకుంటారు. అసలు అక్కడ ఏం జరిగింది, ఏం జరగబోతుంది అన్నది ప్రతిదీ మీకు తెలుస్తుంది. కాబట్టి వీడియో చివరి దాకా చూడండి. జోసెఫ్ విజయ్ గారు ప్రపంచ చరిత్రలో, అలాగే మన భారతదేశపు చరిత్రలో ఫస్ట్ టైం అన్నమాట ఏ పార్టీతో పొత్తు లేకుండా. ఇప్పుడు కొంతమంది ఉంటారండి 10 పార్టీలతో పొత్తు పెట్టుకొని గెలుస్తారు. అయితే జోసెఫ్ విజయ్ అనే ఒక వ్యక్తి మగాడిలాగా, సింహంలాగా బీజేపీ పార్టీతో నాకు పొత్తొద్దు, బీజేపీ పార్టీతో నాకు సంబంధం లేదు, నేను మగాడిని, సింగిల్గా నిలబడి పార్టీ పెట్టిన 9 నెలలకే సీఎం అయ్యాడండి. ఇవాళ వరల్డ్ రికార్డ్ ఇది. ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు. అందరూ పార్టీలతో పొత్తు పెట్టుకొని 5-6 పార్టీలతో పొత్తు పెట్టుకొని గెలిస్తే భారతదేశపు చరిత్రలో మొదటి హీరో అండి. ఏ పార్టీతో పొత్తు లేకుండా, క్యాస్ట్ ఫీలింగు, కుల మతాల గొడవలు పెట్టుకోకుండా సింగిల్గా నిలబడి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే భయంకరమైన విజయం అనమాట. చరిత్ర వరల్డ్ రికార్డ్ ఇది. ఫస్ట్ పర్సన్ అనమాట విజయ్ జోసెఫ్. ఇప్పటి వరకు మన భారతదేశంలో ఎంతోమంది హీరోలు పార్టీలు పెట్టి ఓడిపోయారు, కానీ ఒక మనిషి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోయాడు. ఫస్ట్ టైమే ముఖ్యమంత్రి అండి. ఇంకా అర్థం చేసుకోండి ఏ లెవెల్లో ఇతనికి ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే, భారతదేశంలో ఎక్కువ మంది ఫ్యాన్స్ అండి ఈ వ్యక్తికి. జోసెఫ్ విజయ్ అనే వ్యక్తికి భారతదేశంలో ఎక్కువ మంది ఫ్యాన్స్. దీని గురించి కామెంట్ అయితే చేయండి. అయితే ఈయన గెలవగానే సీఎంగా, అంటే ఆయన కొద్ది గంటల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. సీఎంగా ఇతను గెలవగానే విజయ్ జోసెఫ్ గారి ఇంట్లో పెద్దగా అరుపులు, కేకలు, కన్నీళ్ళు అండి. ఎందుకంటే పార్టీ పెట్టి ఒక సినిమా హీరో గెలవడం అంటే ఆ ఇంట్లో వాళ్ళకి ఆనంద బాష్పాలు పెద్దగా అరిచేశారన్నమాట. చాలామంది ఓడిపోతారు అనుకున్నారు, కానీ మగాడిలాగా సీఎం అయ్యి ఇవాళ ఒక చరిత్ర సృష్టించారండి. దీని గురించి మీరు కామెంట్